రైట్ డాన్స్. నెక్స్ట్ మగవ రెడీగా ఉండండి. మగవ రెడీగా ఉండండి. పానీయద మీద ఉండేటి ఘమఘమ గంధాలు సందా మామయ్యలో, నారైక మూడి మీద రాలిన సాలయ్య రంగారామయ్యలో, పాని నడుముకు ఉండేటి బిళ్ళాల ములతాడు సందా మామయ్యలో, నా పట్టు కుచ్చుల కోక కంటిన సాలయ్య రంగారామయ్యలో. చచ్చాగాను అలా సంకినాల డీజే కొట్టు డీజే.
గట్టి కొట్టండి. మౌలిక మేడం ఎక్కడ? ఇక్కడ వేరే అనవసరం ఉండొద్దు. ఇక్కడ మిగిలిన పక్క రావాలి. స్టేజ్ దగ్గర ఎవరు ఉండొద్దు. స్టేజ్ దగ్గర మగవాళ్ళు అనుకాల మగవాళ్ళు ఇక్కడ మగవాళ్ళు స్టేజ్ పక్కన. ఎందుకంటే మగాడు ఎక్కడికి వెళ్ళినా ఎలా ఉన్నా బతికేస్తాడు. అయినా మగాడు ఏదనుకున్నా సాధించేస్తాడు. మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ వాళ్ళని గొప్పవాళ్ళుగా తీర్చిదిద్దింది మాత్రం ఒక ఆడది. ఆడవాళ్ళు చిరునవ్వు వెనక దాచిన కన్నీటి మహాసముద్రం విలువ ఇప్పుడు నీకు చూపిస్తాను, చూడు. క్షణం ఆడది మీ కళ్ళ ముందు కనిపించకపోతే ఆకలైతుంది. అబ్బా, ఇప్పుడు ఈ బట్టలంతా ఉతికి ఇల్లంతా సదరాలా? ఆ ఒక్క క్షణం ఆడవాళ్ళ విలువ తెలుస్తుంది. ఈసారి కూడా ఆ పనికి మళ్ళింది ఆడబిడ్డనే కంటే నా వంశం ఇక్కడితోనే ఆగిపోతుంది. ఈసారి మగబిడ్డను కనకపోతే నువ్వు వేరే పెళ్లి చేసుకుని నా వంశాన్ని నిలబెట్టాలి. అర్థమవుతుందా? మావయ్య మీ ఇంటికి వారసుని ఇచ్చారు. జగతిలో దీపమే వెలుగునా ఇంద్రగుణాలలో ప్రియమగు పాలనలో ప్రతి ఒక్క మగవాడు పసివాడేగా. ఎందరి పెదవులలో ఏ చిరునవ్వున్నా ఆ సిరి మెరుపులకు మూలం నువ్వేగా. పిల్లల కోసం తన కన్న కళల్ని భవిష్యత్తుని త్యాగం చేస్తుంది. ప్రతి మగాడి విజయం వెనక ఒక ఆడది ఉంటుంది అంటారు. వెనకలేదు, వెనకబడే ఉంది. మనం కింద పడితే అమ్మా అంటాం. అలాంటి స్త్రీని పడేస్తూనే ఉన్నాం, అగాధంలోకి పడేస్తూనే ఉన్నాం. ప్రపంచం ఎన్ని సంఖ్యలు వేసినా తన ప్రపంచంలో తాను స్వేచ్ఛగా ఎగిరే పక్షే స్త్రీ. దయచేసి పంజరంలో బంధించకండి. అవును, మగవాళ్ళు గొప్పవాళ్ళే, కానీ స్త్రీని గౌరవించడంలోనే ఆ గొప్పతనం ఉంటుంది. ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. ఎందుకురా
ఏమైంది? నాకు ఈ లోకంలో బ్రతకాలని లేదు. అప్పు చేసి కష్టపడి పంట పండిస్తున్నా చివరికి భూమియే మిగులుతుంది. ఒక పక్క నా సంసారం, మరో పక్క నా పిల్లల భవిష్యత్తు, మరో పక్క నా బాధ్యతలు. ఎలా చేసేది? అలాగే చనిపోతావు. అంతే కదా మరి. ఈ లోకంలో మనకంటే గుర్తింపు ఎవరు ఇవ్వడం లేదు. పట్టణంలోకి వెళ్తే విలువ లేని వాడిగా చూస్తున్నారు. ఈ వర్షాలు ఎప్పుడు వస్తాయో తెలియదు. మనం లేకుండా మనిషే లేడు. ఎందుకులా బ్రతకాలి ఈ బ్రతుకు? పంట పండించే రైతుకు కూడా దిక్కులేని లోకంలో. నీరు 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 రైతు పంట నీరు చూడనైన చూడరెవ్వరు గుండెలన్ని వీడు ఆశలన్ని మోడు ఆదరించు నాదుడెవ్వరు అడగకుండా అమ్మైనా అన్నం పెట్టదంటారు. అలాంటిది అడగకుండానే అన్నం పెడుతున్నాడు ఈ రైతు. రైతు ఉంటేనే అమ్మతో సమానం. అసలు అన్నం తింటున్నామంటే కారణం ఓ రైతు. రైతు చూడు పాదమాయే గొంతు కోసుకుంది ఆకలి. ఓకే, థ్యాంక్ యూ. రైతు పడే కష్టం ఏ విధంగా నీ చూపే చల్లని చిరుగాలై మనసునే తాకెనే, నీ శ్వాసే వెచ్చని చలిమంటై దూరమే కాలనే. కసిరే నువ్వు నవ్వు విసిరేస్తుంటే నాలో ఏదో ఆశ రేగిందే.
థ్యాంక్ యూ వెరీ మచ్.